హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కీర్తి లాగ్స్. చూడండి, నేను ముందుగానే పల్లె చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మినప్పప్పుతోని పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. నేను ముందుగానే కలిపి పెట్టుకున్నాను. దాంట్లో ఆనియన్ అండ్ జీలకర్ర వేసాను. చూడండి, ఇలా కొంచెము పల్చగా కలుపుకోవాలండి. పల్చగా కలుపుకుంటేనే బాగా వస్తాయి పునుగులు. నేను కొంచెం తిక్కుగా కలుపుకున్నాను. మళ్ళీ వాటర్ వేసుకొని పల్చగా కలిపేసుకున్నాను. చూడండి, ఇలా వాటర్లో వేయగానే ఇలా పైకి వచ్చేసాయి అని అంటే పునుగులు చాలా బాగా వస్తాయి. లోపల పిండి పిండి ఉండకుండా, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా బాగా వస్తాయి. మనం మైదాతో అంత హెల్తీ కాదు కదా అండి. అందుకని ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చాయో, చాలా బాగా పొంగుతాయండి. నేను ఏంటంటే నైట్ నానబెట్టుకొని ఉంచేసుకున్నాను. పొద్దున్న మిక్సీ పట్టుకొని చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ అండి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత రౌండ్గా రాకపోయినా షేప్ అటు ఇటు అయినా చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇండక్షన్ పైన కదండి, కొంచెము అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఎక్కువ పెట్టామనంటే మాడిపోతాయి, తక్కువ ఉంటే పిండి పిండి ఉండిపోతాయి. రెండోసారి ఇలా వేసుకోవడమే, అంతే. చూడండి, ఇలా వేసుకొని తీసేసుకోవడమే. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చేసుకొని తీసేసుకోవడమే, అంతే. తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటాయి. అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదండి. ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటాయి. చూడండి, పిండి లోపల ఏం లేకుండా చాలా బాగా కుక్ అయింది. చూడండి ఎలా ఉందో, లోపల కూడా మంచిగా ఉడికిపోయింది. నేను నైట్ నానబెట్టి పెట్టేసుకున్నాను మినప్పప్పు. మార్నింగ్ మిక్సీ పెట్టుకొని చేసేసుకున్నాను. ఓకే, చేసి ట్రై చేయండి. బాయ్.